ఎందుకు నవ్వినంటే కారణం అన్ని కాపీ, అంటే కాపీ నంబర్ 1 కాపీ మాస్టర్ అని చెప్పేసి అనుకోవచ్చు హ్యాపీగా మనం. నంబర్ 1 కాపీ మాస్టర్. నేను కాపీ మాస్టర్లల్లా ఒక్కళ్ళని చూసిన. ఎవరినంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆయన సేమ్ ఉంటాడు, అసలు తేడా లేదు వాస్తవానికి. గత ప్రభుత్వంలో రసమై బాలకిషన్ అని మీరు వినుంటారు. వాస్తవానికి ఆ రసమై బాలకిషన్ లాగానే నాకు అనిపించింది. ఇక అసలు దాంట్లో తేడా లేదుగా. కాపీ మాస్టర్లలో రసమై బాలకిషన్ను మించినోడు లేడు. ఆ తర్వాత సేమ్ కాపీ మాస్టర్లలో మన తీన్మార్ మల్లయ్యను మించినోడు లేరు. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి వరంగల్ డిక్లరేషన్ అని పెట్టిండు. అదొక కాపీ. సేమ్ ఈ ఇంతకుముందు కళాకారులల్లా ముంచుకుంటా గిట్లనే కాపీ ఉండే అనమాట. ఎవరన్నా ఏదైనా చేస్తానంటే ఇమీడియట్లీ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ కొట్టి ముందే చేయడం అనమాట. ఇక అందరికీ గురువర్యులు, తెలంగాణ ఉద్యమానికి దిక్సూచి, బతుకున్నప్పుడు కేసీఆర్తో సహా ఆయనను పట్టించుకున్నటువంటి నాదులు లేడు. ఏదో పెద్దవాళ్ళు తప్ప. ప్రొఫెసర్ జయశంకర్ సార్, ఆ ప్రొఫెసర్ జయశంకర్ సార్ను మనం క్యాప్చర్ చేస్తే ఇక బీసీలంతా కొంత ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా కాస్త వస్తారు అనేటటువంటిది ఒక ఆలోచనతోని ఫస్ట్ మొట్టమొదటి 10 పాయింట్లలో అదొక పాయింట్ను లేవనెత్తిండు. మళ్ళీ ఇంకొక విషయం చెప్తా. కేసీఆర్ ఎన్ని చెప్పిండో అన్ని దాంట్లోకెళ్ళి మెయిన్ కొన్ని తీసుకొని దాన్ని ఆల్రెడీ కాపీ కొట్టి యాజ్ ఇట్ ఈజ్ బీసీలకు అప్లై చేస్తున్నాడు. యాజ్ ఇట్ ఈజ్, దాంట్లో డౌటే లేదు. యాజ్ ఇట్ ఈజ్ బీసీలకు అప్లై చేస్తున్నాడు. ఒక పాయింట్ జయశంకర్ సార్ది అయిపోయింది కదా, కామారెడ్డి డిక్లరేషన్ ఒకటి అయిపోయింది. కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఈయన వరంగల్ డిక్లరేషన్ పెట్టిండు, అదొక కాపీ. దాని తర్వాత జయశంకర్ సార్ను ప్రతి ఒక్కరూ ఆయన పేరు ఉచ్చరించుకుంటా, ఆయనను వాడుకుంటా, ఇక ఆయనను ఈడ పెద్ద స్టాచ్యూ పెట్టాలా, ఆడ పెద్ద స్టాచ్యూ పెట్టాలా, ఒక వనం చేయాలా అనేటటువంటిది ఇక అసలు ఒక్కొక్కళ్ళ రేంజ్లో ఒక్కొక్క బిల్డప్లు ఉన్నాయి. అది జరుగుతూ ఉంది. అదొకటి నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటంటే జనాభా దామాష ప్రకారము సీట్లు కేటాయిస్తారట, విద్యలో అవకాశం ఇస్తారట, వైద్యంలో అవకాశం ఇస్తారట. విద్యలో అవకాశం ఇస్తాడు, వైద్యంలో అవకాశం ఇస్తాడు. ఆ తర్వాత మేము నిరంతరంగా ఎత్తుకున్న విద్యా వైద్యం ఒక పాయింట్, అది కాపీ. మా వాళ్ళందరికీ తెలుసు, మా ప్రజా అసెంబ్లీలో పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా ముచ్చట తెలుసు. విద్యా వైద్యం మీద చాలా రోజుల నుంచి కొట్లాడుతున్నాం. ఆయన ఒక్కరోజు కూడా తీన్మార్ మల్లన్న ఒక్కరోజు కూడా మాట్లాడినటువంటి చరిత్ర లేదు. ఏ రోజు కూడా ఆయన వార్తలలో కూడా విద్యా వైద్యం మీద పెద్దగా చెప్పింది లేదు. ఏదో మమ అంటూ ఉంటాడు. విద్యా వైద్యం మీద మేము కొట్లాడుకుంటూ పోతున్నాం. ఇక ఆల్రెడీ చైతన్య యాత్ర అదంతా చేస్తున్నాం కదా. ఇక ఆయనకి ఏంటంటే ఇక ఆయనకు ఒకటి లేచింది. అది ఒక్కటి దాంట్లో ఆ 10 ముచ్చట్లలో 10లో పెట్టిండ్రు. అసలు మొట్టమొదటిసారిగా కాపీ అంటేనే టీఆర్పీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటటువంటిది కాపీ పార్టీ. కాపీ పార్టీ అంటే నారగోనే సారిది. అది బీసీ రాజ్యాధికార పార్టీ అని ఆయన ఎప్పుడో పెట్టుకున్నాడు. దీంట్లకు ఆ బీసీని తీసేసి టీ పెట్టి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టిరు. ఇక నారాయణ సార్ను కూడా కాస్త నాకు కూడా మంచి తెలిసినటువంటి వ్యక్తే నారాయణ సారు. ఇక మరి ఆయనని ఏం మభ్యపెట్టి ఏం చేసిండో ఏం కథనో కానీ మొత్తానికి ఆ బీసీ రాజ్యాధికార పార్టీని తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేసేసిండు. అది కాపీయే. ఎన్ని కాపీలైనవి? జయశంకర్ సార్ది కాపీయే, కామారెడ్డి డిక్లరేషన్ కాపీయే, అంటే వరంగల్ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్ వరంగల్ డిక్లరేషన్ చేసి బీసీ రాజ్యాధికార పార్టీని తెలంగాణ రాజ్యాధికారం పార్టీ చేసిండు. అది కాపీయే. ఇక కేసీఆర్ ఒక ముచ్చట ఉంటుంది. కేసీఆర్ సార్ ఏమన్నా అంటే ప్రతి దళితునికి 2 ఎకరాల భూమి ఇస్తాడు, ప్రతి దళితునికి. ఆయన ఆల్రెడీ అది మర్చిపోయిండు, ఆల్రెడీ దళిత ముఖ్యమంత్రి అన్నాడు, అది మర్చిపోయిండు. ఈయన ఈ బీసీ పార్టీలో ప్రతి బీసీకి 2 ఎకరాల భూమి అంట. ప్రతి బీసీకి 2 ఎకరాల భూమి సాధ్యమవుతుంది. ఇప్పుడు సరే జయశంకర్ సార్ది ఎవరు పెట్టకపోతే సొంత డబ్బులతోనో లేకుంటే అందరితాట సమకూర్చో ఓ స్టాచ్యూ పెట్టడము అది సాధ్యమవుతుంది. ఇవన్నీ సాధ్యమవుతుందా? జనాభా దామాషా ప్రకారం సాధ్యమయ్యే ముచ్చట ఉన్నదా? ఎంత లొల్లిలైతే వాస్తవానికి అది సాధ్యం అయ్యే పనే? ప్రెస్ వాళ్ళు అడుగుతున్నటువంటి ఏ దానికైనా ఆయన సమాధానం ఇట్లా చెమటలు గారుతున్నాయి, చెమటలు ఇట్లా దుడుచుకుంటా చెప్తా ఉన్నాడు. మైనార్టీలకు ఒకటి, మైనార్టీలను ఒకటి ఎత్తుకున్నాడు. ఇవన్నీ చూస్తుంటే అసలు ముందటుకోయే పరిస్థితి ఉందా? ముందటుకోయే పరిస్థితి కనిపిస్తుందా మీకు? వాస్తవానికి ఎవరికైనా ముందటికి పోయే పరిస్థితి కనిపిస్తూ ఉందా వాస్తవానికి మిత్రులారా? అంటే అబద్ధాల మీద ఇల్లు కడుతున్నాడు. అబద్ధాల మీద ఇల్లు కడితే నాలాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. దాన్ని నిజం ఎంత అబద్ధం ఎంత అనేటటువంటిది ప్రజలకు ఆల్రెడీ తెలియజేసేటటువంటి కార్యక్రమంలో ఇప్పుడు నిమగ్నమైనరు. నిజంగా అంటే హార్ట్ఫుల్గా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్నంటే వాస్తవానికి పక్కకు కూర్చున్న వాళ్ళకు కూడా ఇష్టం లేదు. వాస్తవం చెప్పాలంటే వాళ్ళు ఏదో ఫేమస్ కావాలా లేకుంటే ఏదో చేయాలనేటటువంటి తాపత్రయంతో పని లేకనో పాట లేకనో ఏదో దాని మీద ఆల్రెడీ ముందుకు వస్తున్నారు తప్ప నిజంగా ఆయన మీద మంచి ఒపీనియన్ కానీ మంచి అభిప్రాయం కానీ ఇప్పటిదాకా మాత్రం ఎవరికి కూడా కనిపించలేదు నాకు తెలిసిన అక్కడికి. అంటే ప్రతి ఒక్కరికి దగా చేసుకుంటూ వచ్చిండు, ప్రతి ఒక్కరికి మోసం చేసుకుంటూ వచ్చిండు, చాలామందికి మోసగించిండు, చాలా ఆయన దగ్గర పనిచేసిన అనేక మందికి మోసం చేసిండు. తర్వాత నిరుద్యోగులకు మోసం చేసిండు, బీజేపీకి మోసం చేసిండు, కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిండు, బీఆర్ఎస్కు మోసం చేసిండు. అంటే విపరీతమైనటువంటి బ్లాక్మెయిల్ సిస్టంతో అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాల పునాదుల మీద నిర్మాణం చేసుకుంటూ వస్తున్నటువంటి తీన్మార్ మల్లన్న మాట ఎవడని వింటడా? ఇప్పటికీ నేను స్క్రోల్ చేస్తుంటే నిజంగా ఆయనకు మంచి పని చేసిండు అని ఒక్క ప్రెస్ మీట్ లేదు, ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక్క వీడియో లేదు నాకు తెలిసి. ఒక్క వీడియో కూడా అనేక ఛానళ్ళు ఉన్నాయి కదా, యూట్యూబ్ ఛానళ్ళు, అరే బీసీల కోసం బ్రహ్మాండంగా చేస్తున్నాడు అని చెప్పినటువంటి ఛానల్ మాత్రం నాకు కనిపించలేదు. ఎవరొక్కరు అలా ఉంటే ఉంటారు, ఏదో ఆ ప్రేమ కొద్దో లేకుంటే ప్రేమ లేదు మన్ను లేదు, వాళ్ళ న్యూస్ కోసమో దేనికోసమో
ఏదో చేయాలనేటటువంటి అంటే కనీసం ఎవరో ఒకరు ముందుకు వచ్చారు కదా కానీ అనేటటువంటి కాన్సెప్ట్లో ఒక్కరిద్దరు కదా తప్ప 99% వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి తీన్మార్ మల్లన్న మీద. సరే వ్యతిరేకమైనటువంటి పవనాలు వీస్తున్నాయి కాబట్టి అదొక పబ్లిసిటీ. కేసీఆర్ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ కాదు, వాళ్ళందరినీ కూడా మోసం చేసి పూట గడుపుకోవాలనేటటువంటి కాన్సెప్ట్లో ఆల్రెడీ ఎన్నో వంకర టింకర్ పాము కూడా తిరగదు, అంత వంకర్లు పాము కూడా తిరగదు, అంత వంకర టింకర్లు తిరుక్కుంటా బీసీ ప్రజల్ని మోసం చేసేటటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలా తీన్మార్ మల్లన్న ఉన్నట్లు మనకు ఆల్రెడీ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. మరి తెలంగాణ ప్రజానికమా, బీసీ ప్రజానికమా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజానికమా, వాళ్ళంతా కూడా గమనిస్తూ ఉన్నారు. వాస్తవానికి నిజంగా పసలేదండి. వరంగల్లో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో పసలేదు. అక్కడ తాజ్ కృష్ణ హోటల్లో పెట్టడమే ఒక పెద్ద ఫెయిల్యూర్. అంటే వాస్తవానికి ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పటికీ ముందట పడేటటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి తీన్మార్ మల్లన్న అయ్య పేరు తెలుసా, అవ్వ పేరు తెలుసా, మా అయ్య పేరు తెలుసా, అవ్వ పేరు తెలుసా, ఏం తెలుసు? ఏం ఫీడింగ్ చేస్తే అది ఇస్తుంది. అదొక మాయల ప్రపంచం. ఆ మాయల ప్రపంచానికి ఈ మాయల ప్రపంచం తోడైంది. ఈ మాయలోడు మాయల ప్రపంచానికి తోడై బీసీ ప్రజల్ని మోసం చేయాలనేటటువంటి ఒక కంకణం కట్టుకున్నాడు. కానీ అంత ఈజీగా బీసీ ప్రజలు మోసపోయేటటువంటి పరిస్థితి అయితే నాకైతే కనిపిస్తలేదు. ఎందుకంటే చాలా తెలివిగాళ్ళు అయిపోయారు. నేను చూస్తున్నా కదా ప్రతి ఒక్కరు తెలివిగాళ్ళు అయిపోయారు. ప్రతి ఒక్కరూ ఒక పార్టీకి అనుసంధానంగా పనిచేస్తున్నారు. ప్రజల లోపల కూడా ఆల్రెడీ ఆ విషయాలు చెప్తూ ఉన్నారు. ఏముంది, ఇది సోషల్ మీడియా బ్రహ్మాండంగా ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోతూ ఉన్నది. ఎవరు ఏం మాట్లాడినా నిజంగంటే నేను తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే నాకేదో కడుపుబ్బి కక్కడం కాదు. ఆయన అన్నాడు ఈరోజు, నేను పొద్దున వార్తలలో చూస్తే కొందరికి కడుపుబ్బి, అది కూడా కొందరికి కడుపుబ్బి అంటే బీఆర్ఎస్ పార్టీకి కడుపుబ్బి తప్పుడు ప్రచారం చేస్తున్నారని. బీఆర్ఎస్ పార్టీ కాదురయ్యా బాబు, టోటల్గా బయట ఉన్నటువంటి వాళ్ళే, అసలు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి పనిచేసినటువంటి వాళ్ళే, అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వాళ్ళే, బీజేపీకి సంబంధం లేనటువంటి వాళ్ళే సోషల్ మీడియా వారియర్లతో పాటు నీతట మోసపోయిన వాళ్ళతో పాటు నీ అబద్ధపు మాటల్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు అనేక మంది ఆల్రెడీ ఇవాళ వీడియోలు ఆల్రెడీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి విషయం తెలుసు. అంత ఈజీగా లేరు. ప్రతి ఒక్కరికి ప్రతి విషయము తెలుసు క్షుణ్ణంగా. కాబట్టి దయచేసి చెప్తా ఉన్నా ప్రజలారా, బీసీ ప్రజలారా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ప్రజల అయితే అంత ఈజీగా ఇటు రారు. కానీ మైనార్టీ కూడా వచ్చేంత పెద్దగా లేదు, ఒక ఇద్దరు వెనకకుంటే ఉంటారు. బీసీ ప్రజలలో కొంతమంది అంటే పక్కకున్నోళ్ళు కూడా, నేను వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, వెనుకున్నోళ్ళు పక్కకున్నోళ్ళు వాళ్ళంతా కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, దయచేసి మీరు మాత్రం మోసపోకండి. మోసపోయి ఇబ్బందుల పాలు కాకండి. ఇబ్బందుల పాలు కావద్దని నేను మరీ బీసీ ప్రజానికానికి, మేధావులకు, అందరికి కూడా పేరున చెప్తా ఉన్నా. తప్పకుండా మీ అందరూ మరి అటువైపు ఖచ్చితంగా ఆలోచించి
నిర్ణయాలు తీసుకోండి, ఉట్టిగా మోసపోకండి దయచేసి. మంచిగా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారము మాత్రమైన ఒకవేళ పెట్టుంటే తప్పకుండా అందరు సపోర్ట్ చేసేవాళ్ళు, అందరినీ కలుపుకొని పోయితే చేసేవాళ్ళు. ఆయన విధానం చాలా చాలా మెంటల్గా డిజర్వ్డ్ లాగా ఉంది, అంత ఆగమాగం ఉంది. దాన్ని నమ్మబోకండి అని తెలియజేస్తూ మరి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం నాకు నవ్వొచ్చి బాధేసి నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. ఆదరించి ముందుకు తీసుకుపోతానని కోరుతూ జై తెలంగాణ.